చార్ధామ్ టెంపుల్స్ అంటే ఏమేమి గుర్తుకొస్తాయి మీకు? గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ 4 ఆలయ ద్వారాలు తెరిచాయి అక్షయ తృతీయ రోజే. ఈ విషయం తెలవగానే భక్తులు పోటెత్తారట, మామూలుగా కాదు. 15 క్వింటాల పూలతోటి డెకరేషన్ చేస్తే భక్తులు చూసి తన్మయత్వంతోటి, ఆనందంతోటి హరహర మహాదేవ్, శంభో శంకర అని చెప్పి నామంతోటి హోరెత్తించారట. నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశాడు, చదివే ఉంటారు మీరు. డిజిటల్ ఉపవాసం చేయాలంట. అదేంది అనేది అర్థం కావట్లేదు కదా. డిజిటల్ ఉపవాసం అంటే అసలు అక్కడికి వెళ్ళాక మొత్తం సోషల్ మీడియాకి దూరంగా, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంటూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్లస్ భక్తి నామంతో ఆ భక్తి పారవశంలో మునిగిపోవాలి. సో మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వస్తున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్లకి ప్లస్ సోషల్ మీడియాకి దూరం ఉంటూ ఈ రకంగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. అసలు ఇవన్నీ చూస్తుంటే సంవత్సరానికి ఎప్పుడో ఓపెన్ చేస్తారో మనకే తెలియదు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు సో ప్లాన్ చేసేసుకొని వెళ్ళండి. ఓకే, టేక్ కేర్. హర హర మహాదేవ్, శంభో శంకర. నమస్తే.